సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా కూడా తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇటీవలే యొక్క కంటి ఆపరేషన్కు సంబంధించి ప్రత్యేకంగా శంకర్ నేత్రాలయానికి సంబంధించినటువంటి వైద్య బృందంతో ప్రత్యేక వైద్య బృందం నిర్వహించిన తర్వాత తాజాగా ఈ యొక్క క్యాన్సర్ మహిళల్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉండేటువంటి క్యాన్సర్ కారక రోగాలను నిర్ధారించేటువంటి పింక్ బస్సుకు సంబంధించి 150వ క్యాంపును మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ప్రస్తుతం మేడం మనకు అందుబాటులో ఉన్నారు. మహిళల్లో అంతర్గతంగా ఉండేటువంటి యొక్క రోగాలను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మీ నియోజకవర్గంలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన స్విమ్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ పింక్ బస్ని గ్రామాల వయసు తీసుకొని వెళ్ళి మహిళలకి స్క్రీనింగ్ చేసి ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం అందరికీ తెలిసిన విషయం. నేను ఒక మహిళా ఎమ్మెల్యేగా మొదటి క్యాంపు నా నియోజకవర్గంలో ఇరుగువాయిలో స్టార్ట్ చేశాము. 50వ క్యాంపు, 100వ క్యాంపు, ఇప్పుడు 150వ క్యాంపు 4 కూడా నా నియోజకవర్గంలో జరగటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటికే నా నియోజకవర్గంలో 14 క్యాంపులు చేయించాం. సో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు కలిపి 149 అయింది నిన్నటితో. ఈ రోజుతో 150ది జరుగుతుంది. సో దీనివల్ల లాభం ఏంటంటే విలేజెస్లో మీ అందరికీ తెలుసు అంతా కూలీ పనులో, వ్యవసాయం పనులో చేసుకుంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు మహిళలు. సో ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. కాబట్టి మహిళల ఆరోగ్యం గురించి మేము పట్టించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యం కోసం ఆరోగ్య సురక్షతో ఫ్యామిలీ డాక్టర్తో ఆరోగ్యశ్రీని 5 lakhs to 25 lakhsకి పెంచినా కూడా హాస్పిటల్ వరకు మహిళలు కొంతమంది రాకపోవటం వల్ల వారికి క్యాన్సర్ సీరియస్ అయిన తర్వాత వచ్చి వాళ్ళు లైఫ్ని మిస్ చేయటం అనేది మనం చూస్తున్నాం. సో అలాంటివి జరగకూడదనే ఈ గ్రామాల వైజ్ ఒక 3 పంచాయతీలకి మధ్యలో మెయిన్ ప్లేస్లో ఈ పింక్ బస్ని తీసుకొని రావటము, ఈ క్యాన్సర్ రోగ నిర్ధారణ స్క్రీనింగ్ టెస్టులు చేయటం, నోటికి సంబంధించింది, రొమ్ములకు సంబంధించింది, అలాగే గర్భాశయానికి సంబంధించిన టెస్టులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళకి ఆ సిమ్టమ్స్ లేవు అంటే కాన్ఫిడెంట్గా హ్యాపీగా మహిళలు లైఫ్ లీడ్ చేస్తారు. ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ జీవితాలని కాపాడాలన్న ఒక సదుద్దేశంతోనే ఇది చేయడం జరుగుతుంది. సో ఈరోజు మీరు చూసారు చుట్టుపక్కల గ్రామాల మహిళలంతా కూడా సంతోషంగా వచ్చి స్క్రీనింగ్ చేసుకుంటున్నారు. గతంలో మీరు చూస్తే సిగ్గుపడేవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కానీ లేదా ఈ గర్భాశయం గురించి టెస్టింగ్లు చేయాలంటే ఎవరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా సీరియస్ అయితే మన జీవితం పాడవుతుంది. కాబట్టి మనకున్నదంతా కూడా ఇక్కడ మహిళా డాక్టర్స్ కాబట్టి ధైర్యంగా వచ్చి స్క్రీనింగ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండమని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఈరోజు వేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు ప్రతి కుటుంబంలో ఒకరు ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్స్లో ఉంటారు. ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవ్వాలి అంటే వారికి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తాము అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన జగనన్న మహిళకి అండగా నిలబడి ఒక అన్నలాగా తమ్ముళ్లాగా 4 విడతల్లో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఇవ్వటం ఈరోజు మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 4 విడతలుగా ఇస్తానని 3 విడతలు అయిపోయింది. ఈరోజు 4వ విడత జరగటము మహిళలందరిలో కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు మహిళలు సాలిడ్గా జగనన్నకి సపోర్టివ్గా ఒక మహిళా శక్తిగా ఉండటం చూసే మీ అందరికీ తెలుసు. అంగన్వాడీ వాళ్ళని ఎలా రెచ్చగొట్టారు, ఆశా వర్కర్లను ఎలా రెచ్చగొట్టి అన్న మీదకి పంపిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా తాను ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే చేసేయటం వల్ల ఈరోజు ఏదో వీళ్ళు కాకమ్మ కథలు చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలతో మీరు గమనిస్తే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. సో ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు జగనన్న వాళ్ళకి చేసిన మంచి, వారి జీతాల పెంపు, వారికి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించినది గుర్తుపెట్టుకొని విరమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టారు. షర్మిల వెనక నుండి నడిపిస్తున్నది ఎవరు అనేది అందరికీ అర్థమైంది. ఏ విధంగా చూడాలంటారు మేడం? మరో నాన్ లోకల్ పొలిటీషియన్ అనొచ్చు. ఇప్పటి వరకు ఉన్న నాన్ లోకల్ పొలిటీషియన్లు హైదరాబాద్ నుంచి రావటం, జగనన్న మీద విషం చెమ్మటం, మళ్ళీ వెళ్ళటం, దాంట్లో ఇంకొకరు చేరారు. నేనైతే సూటిగా చెప్పగలను, కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే అర్హత లేదు. దాంట్లో ఎవరొచ్చి అడిగినా కూడా వాళ్ళకి అర్హత ఉండదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశారు. ఈ రాష్ట్రాన్ని
అద్భుతంగా పరిపాలిస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రంలో 2సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ముఖ్య కారకుడైన రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆ కుటుంబాన్ని అవమానించారు. ఆయన కొడుకుని ముద్దుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి తప్పు చేయకుండా ఎన్ని నెలలు జైల్లో పెట్టారో మనం అందరం చూసాం. ఇలా తప్పుల మీద తప్పులు చేసిన కాంగ్రెస్ని ఎవరు క్షమించరు. ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ కూడా ఉండదు. దానికి ఎవరొచ్చి ప్రచారం చేసినా వారి విలువ తగ్గిపోతుందే కానీ వారొచ్చి మాట్లాడితే జగనన్న విలువ ఏ రోజు తగ్గదు. థ్యాంక్ యూ మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి అంటున్నారు మంత్రి ఆర్కే రోజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసినటువంటి పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే హక్కు లేదంటున్నారు మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, వడమాలపేట నుంచి.